10వ వచనము. ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్టు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా. 13వ వచనము. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితేవి గనుక నా ఎడల నీ కటాక్షము కలుగనిమ్ము అని చెప్పాను. ఇది రూతు బోయజును ఉద్దేశించి అన్నటువంటి పలికిన శ్రేష్టమైనటువంటి మాటలు. మనం రూతును ఒక వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ ప్లేస్లో మనం ఉండాలి. ఎందుకంటే దేవుని సహవాసమునకు వచ్చినటువంటి బిడ్డ అన్యుల నుంచి, లేకపోతే దేవుని ఎరుగినటువంటి ప్రజ నుంచి దేవుని ఏర్పాటులోనికి వచ్చినటువంటి ఒక వ్యక్తి. రూతు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు. రెండవదిగా బోయజు ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వము, దైవికమైనటువంటి గుర్తు. దేవునికి లేదా రక్షకునికి, విమోచకునికి, యేసు ప్రభువుకు సాదృశ్యంగా బోయజును మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రెండు విషయాలని మనం మనసులో పెట్టుకొని ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మనకు చాలా అద్భుతమైనటువంటి సత్యాలు మనకు అవగతమవుతాయి. కాబట్టి మీ యొక్క మనస్సును వాక్యం మీద కేంద్రీకరించండి. రూతు చెప్తూ ఉంది, ఏమి తెలిసి పరదేశినైన నా యందు. ఏమి తెలిసి అనేటువంటి మాటకు అర్థం ఏముంటుంది? నా గురించి మనం అంటూ ఉంటాం, నా గురించి నీకేం తెలుసు అసలు, నేను ఒకప్పుడు ఇట్లా ఉన్నాను నేను అని మన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటాం. కానీ రూతు ఆమెకున్న జరిగినటువంటి నష్టము, తన ఉన్నటువంటి స్థితి, అవన్నీ కూడాను మీకు అంటే ఏమి తెలిసి అంటే ఆయన రూతును గురించి మంచిగా ఆలోచిస్తున్నాడు. రూతును గురించి ఒక మంచి బాధ్యత తీసుకున్నాడు. రూతు పక్షాన ఒక ఆదరణకరమైన మాటలు మాట్లాడాడు. అందును బట్టి ఆమె ఏముంటుంది, అయ్యా ఇంత మంచి చేయటానికి, ఇంత ఆదరణ చూపటానికి, ఇంత దయ చూపటానికి నాలో ఏ మంచి నీకు తెలిసింది అని భావం ఇక్కడ. ఏమి తెలిసి, అంతే కదా. ఒక వ్యక్తిని గురించి మంచి తెలిస్తే మంచి చేస్తాం, చెడు తెలిస్తే వదిలేస్తాం, కామన్ ఇది. కనుక ఆమె ఆశ్చర్యం, అసలు నేను నీకు సంబంధించిన వ్యక్తిని కాను, నా దేశం వేరు, నా ప్రజలు వేరు, నా ఆచారాలు వేరు, మునుపు నేను నీకు శత్రువునై ఉండగా అనేటువంటి మాట మనం అప్పుడప్పుడు మనం ఆరాధనలో చెప్తూ ఉంటాం. ఆరాధనలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రార్థన అనేది, ఆరాధన అనేది ఇటు తేడా ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆరాధన అనేది ఆయన దైవికముగాను మన పట్ల ఆయన చేసినటువంటి శ్రేష్టతను గూర్చి ఆలోచించి ఆయన కృప మనల్ని ఎంతగా బలపరుస్తుందో, ఆదరిస్తుందో, మనల్ని ధైర్యపరుస్తుందో, ఎవరు చేయనటువంటి మేళ్ళు ఆయన ఎన్ని చేసి ఉన్నాడో, చేస్తున్నాడో వాటన్ని అర్థం చేసుకొని ఆయన దైవత్వాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి, ఆయన చేసేటువంటి మేలును బట్టి ఆయన్ని ఎగ్జాల్ట్ చేయడం, ఆయన్ని హెచ్చించడం. అదే పరిస్థితిలో అలాగా ఆయన హెచ్చించాలంటే ముందు మనం అర్థం కావాలి. నేను ఎలాగున్నాను ఒకప్పుడు, ఇప్పుడు నేను ఎలాగున్నాను, ఒకప్పుడు నా జీవితం ఏంటి, ఇప్పుడు నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా ఆత్మీయత ఏంటి, ఇలాగా నాకు విలువ దొరకటానికి కారణం ఏంటి, నేను విలువైన వ్యక్తిగా నేను గుర్తించబడటానికి కారణం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఆయన మనం ఏం చేస్తామంట, ఆరాధిస్తూ ఉంటాం. అర్థమవుతుందా? కాబట్టి నేను ఒక ట్రావెలింగ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర ఒక అమ్మాయి ఎక్కింది, తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. నేను జనరల్గా స్టూడెంట్స్ కనపడితే వాళ్ళది కొంచెం మాట్లాడిస్తాను నేను. అంటే ఎందుకంటే వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలాగుంది, వీలైతే కొన్ని మంచి మాటలు మనం చెప్పాలనేటువంటిది నాకున్న భారం. చూస్తాను అమ్మాయి స్టూడెంట్ అడిగాను, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నెల్లూరు నుంచి. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ మామిడిపాడు దగ్గర ఏదో ఊరు చెప్పింది పల్లెటూరు. అప్పుడు ఆయన ఎవరని అడిగా. చాలా మాసిన బట్టలు, తలగుడ్డ కట్టుకొని, చూస్తూనే అర్థమైపోతుంది. మా నాన్నగారు నవ్వేశాను. వాళ్ళ చెల్లెలు కూడా ఉంది, మర్చిపోయాను పక్కన. మా నాన్నగారు
ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళు అంత రిచ్గా కనపడుతున్నారు. లాంగ్వేజ్ కానీ, భాష కానీ, చక్కగా ఇంగ్లీష్ కానీ, అసలు వాళ్ళ నాన్నకి వీళ్ళకి ఏ సంబంధం లేదు. అయితే మీ నాన్న మిమ్మల్ని చదివిస్తున్నాడా? అవును సార్. ఏం చేస్తాడు మీ నాన్న? కొంతమంది సిగ్గుపడతారు, మా నాన్న గొర్రెల కాపరి అని చెప్పారు. ఆ చెప్పడం ఎలాంటిది వాళ్ళు దాచుకోలే. కొంతమంది షై ఫీల్ అవుతారు కదా, మా నాన్న గొర్రెల కాపరి. ఓ రైట్, వెరీ గుడ్. మరి మీకు ఇంత డబ్బు అంటే, మా నాన్న డే అండ్ నైట్ కష్టపడతాడు సార్, ఆయన సుఖం చూసుకోడు సార్, ఆయన మా కోసమే సార్, మేము ఇద్దరం అక్కలు చెల్లెలము. మా చెల్లి ఈ అమ్మాయిని సూళ్ళూరుపేటలో ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్ ఉంది మన దగ్గర, అదేదో అక్కడ చదివి ఫీజులు ఎక్కువ కదా. అవును సార్. ఆయన లక్ష్యం ఏంటంటే, నా బిడ్డలైనటువంటి మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి అని. ఆ అమ్మాయి చెప్తూ ఉంటే అమ్మాయిల్లో కళ్ళలో నీళ్లు తిరిగాయి. దేన్ని బట్టి చెప్పండి? దేన్ని బట్టి? మా నాన్న అందరిలా కాదు సార్, ఆయన మమ్మల్కి ఏ విధమది అన్నటువంటి లోపం రాని ఆయన చెప్తూ ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. యాక్చువల్గా మాది పల్లెటూరు, యాక్చువల్గా ఆయన గొర్రెల కాపరి, ఇన్కమ్ తక్కువ, కానీ రాత్రులు పగులు కష్టపడతాడు. దేనికోసం అంటే మా కొరకు, మా ఉన్నతి కొరకు. సో ఆమె యొక్క కళ్ళల్లో ఏం కనపడుతుంది? ఆ కృతజ్ఞత. మనము కూడా గమనించాల్సిన ఆరాధనలో ఏంటంటే, అసలు మనం ఏ పాటి వారము? ఆయన పరిశుద్ధత ముందు తండ్రి అనుటకు, దేవానుటకు, అయ్యానుటకు యోగ్యత ఉందా? అందుకనే రూతు తన భాషలో అంటూ ఉంది, ఐ యామ్ నథింగ్. ఈ పొలం నీది, ఈ పనివారు నీవారు. నేను ఏదో అడుక్కోగానే ఆ వెన్నులు ఏరుకునేదానికి నేను వచ్చాను. నేను ఎవరండి? ఏరుకునేటువంటి. ఎవరు ఏరుకుంటారు పొలంలో వెన్నులు చెప్పండి? ఎవరు ఏరుకుంటారు? ఏ పని చేయలేని వారు, ఏ పని దొరకని వారు, కేవలము ఆహారం కొరకు అన్నీ, అంటే ఏరుకోవడం ఒక అవమానకరమైన పరిస్థితి అనేటువంటి పరిస్థితి కూడా వదిలిపెట్టి ఆ పని వాళ్ళతో ఎవరితో బతిలాడుకొని వాళ్ళు ముందెళ్తూ ఉంటే ఆ వెనక పొరపాటున జారిపడిన ఒక్క వెన్ను కోసం అంత ప్రయాసపడేటువంటి వ్యక్తులు అన్నమాట వారిని ఒక ల్యాండ్ లాట్. పనివారంటే పలకరించడం ఓకే, మనకు తెలుసు. మనకి ఇక్కడ బాటిల్స్, మూతలు, ఈ పేపర్లు ఏరుకుంటూ ఉంటారు మనం పోతే. ఎప్పుడైనా మీరు వాళ్ళని పలకరించినారా? హలో, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్, ఎన్ని ఏరుకున్నావు ఏంటి అని అడిగారా? వాళ్ళని చూస్తే నెగ్లెక్ట్ అంతే. వాళ్ళు అసలు మనకేం సంబంధం లే. అవునా కదా? కనుక తన ఎపిసోడ్, తన యొక్క పరిస్థితిని గురించి ఆమె ఏమనుకుంటుందనంటే, మరి ఈ యొక్క పొలమంతటికి కూడా మీరు యజమానివి, అలాంటి మీరు నన్ను దృష్టించడానికి నాలో ఏ మంచి ఉంది? అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ మాట దేవునిని ఎంత సంతోషపెట్టుంటుందో, బోయజ్ని ఎంత సంతోషపెట్టుంటుందో. ఎప్పుడైనా మనం హృదయపూర్వకంగా ఆ మాట మన ఆరాధనలో వస్తే, అది నిజమైన అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత హృదయంతో మనకు వస్తే అది నిజమైనటువంటి ఆరాధన అవుతుంది. ఆ మాట అన్నప్పుడు బోయజ్ ఏమంటున్నాడు చెప్పండి? నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడెను. రూతుని ఆదరించడానికి ఆయన ఒక చిన్న ఆధారం చూపిస్తున్నాడు. ఏంటి అది? నీ పెనిమిటి చనిపోయాడు, దుఃఖకరమైనటువంటి విషయమే, కానీ నీ బాధ్యత, అత్త పట్ల నీకున్న బాధ్యత, అది నన్ను ఆకర్షించింది. నువ్వు చిన్నవారిని కానీ యవ్వనులు ఎవ్వరి వైపు నువ్వు చూడలేదు. ఆ క్యారెక్టర్ నన్ను ఆకర్షించింది. మీ వాళ్ళని విడిచిపెట్టావు, సరైనటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకున్నావు, నిజమైనటువంటి దేవుని కోసం నువ్వు ఒక అడుగు వేసావు, త్యాగం చేసావు, అది నన్ను ఆకర్షించింది. మనం అంతకుముందు కూడా రూతుని గురించి మనం ధ్యానం చేశాం. కనుక రూతు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయము, ఆమె సాక్ష్యమును బట్టి బోయజు ఎంపిక లేని ఆమెతో మాట్లాడటానికి, ఆమె పట్ల దయ చూపించడానికి, ఆయన పట్ల కనికరం చూపటానికి బోయజుకు ఆమె ఇష్టమైనది మొట్టమొదటిదిగా. అర్థమవుతుందా? ఆ బోయజును పొలంలోనికి వచ్చిన తర్వాత, ఆమెను గమనించిన తర్వాత, ఆమె ఎవరు అని అడిగిన తర్వాత
రూతుకి దొరికినవి ఏంటో చెప్పండి మీకు. రూతు ఏం సంపాదించుకుంది అక్కడ? ఏం దొరికింది? బోయజ్ ఏం చెప్పాడు పని వాళ్ళకి? ఆమె డిస్టర్బ్ చేయొద్దు, నేను తాకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నువ్వు చక్కగా పని చేసుకోమ్మా, నీళ్లు నీ కోసం చేతి పెట్టుంటారు మా పనివాళ్ళు కదా, పనివారు చేదినటువంటి నీళ్లు అంటే పనివారు నీ కోసం సేవ చేస్తారు. కాబట్టి ఒక నెగ్లిజిబుల్ పర్సన్కి బోయజు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చున్నాడో, ఎంత ప్రొవిజన్ ఇచ్చున్నాడో. కనుక మనం ఇట్లా అనుకుందాం, ఈ కాగితాలు ఏరుకునేటువంటి వాళ్ళు, ఈ బాటిల్స్ ఏరుకునేటువంటి వాళ్ళకి పిలిచి పనివారికి చెప్పి, జాగ్రత్త సుమా, వాళ్ళ కోసం నీళ్లు తోడు పెట్టండి, వాళ్ళ కోసం మర్యాద చెయ్యండి. అర్థమవుతుందా? ద సేమ్ థింగ్ మనం ఒనేసిము దగ్గర మనం చూస్తాం. ఒనేసిము ఎవరు? దోషము చేసి యజమానికి కష్టం కలిగించి, నష్టం కలిగించి, బాధం కలిగించి, పాపం చేసి పారిపోయినటువంటి వ్యక్తి. ఆ పాపం దొంగతనము ఇంకోటో మనకు క్లియర్గా చెప్పబడలేదు. అండ్ దెన్ హీ వాజ్ వర్ది టు బి పనిష్డ్. పాత నిబంధన గ్రంథం ప్రకారం ఆ బానిస మీద యజమానికి అన్ని హక్కులు ఉన్నాయి. మనకు కోడి మీద ఎంత హక్కు ఉందో, ఈ గొర్రె పిల్ల మీద ఎంత హక్కు ఉందో, మేక పిల్ల మీద ఎంత హక్కు ఉందో కదా. దాన్ని ఎప్పుడుగానే బిర్యానీ చేసుకోవచ్చు, దాన్ని ఈకలు తీసేయచ్చు కదా, రకరకాలుగా. బానిస అంటే అలాంటి స్థితి. వాడు చేసిన తప్పుకి చెయ్యి తీసేయచ్చు, వాడిని ఏమైనా పనిష్ చేయొచ్చు. ఆ బానిస ఇంకా వాడికి ప్రత్యేకమైన జీవితం లేదు, అక్కడే ఉండిపోవాలి. వాడి పిల్లల తరము అలాగే సేవ చేసుకుంటూ వెళ్ళాలి. వాడొక అటెండర్ కనుకైతే అటెండర్గానే, వాచ్మెన్ అయితే వాచ్మెన్గానే, స్వీపర్ అయితే స్వీపర్గానే, ఆ నెక్స్ట్ పిల్లోడికి ఆ జాబ్. వంశపారంపర్యం, విడుదల లేనటువంటి శిక్ష. అలాంటి పరిస్థితిలో మరి ఒనేసిము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా వీడు కనుక కనిపిస్తే వీడి సంగతి తేల్చాలన్నప్పుడు ఒనేసిము ఒక లెటర్ తీసుకొని వచ్చాడు. వస్తూ ఒక లెటర్ పట్టుకొని వచ్చాడు. ఒళ్ళు మండిపోతుంది అతనికి. తీసుకొచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని ఉంటాడు. నీ గుడ్డు లేదు, బ్యాడ్ లేదు, తీసేయి. ఏం మళ్ళీ వచ్చావని చెప్పి లోపల లెటర్ చదువు. లెటర్ చూస్తూనే ఏమని ఉంది లెటర్లో చెప్పండి? ఏమని ఉంది? ప్రియుడా ఒనేసిముని పలకరించాడు. ఎవరైనా పెద్ద ఆయన అపోస్తలుడైన పౌలు గారు ఒనేసిముకు లెటర్ రాస్తూనే ఈయన పాపం అంత ఐస్ కరిగిపోయినట్టు అయిపోయింది. కోపం అంత చల్లారిపోయింది. నా ఆత్మీయమైన పెద్ద, నేను ఎదురు చూసేటువంటి వ్యక్తి, కొద్దిసేపు అయినా ఆయనతో ఉంటే చాలు అనేటువంటి విలువైనటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన సందేశాన్ని నాకు పంపడం ఏంటి అని ఆతృతగా చూసేటప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, మునుపు నీకితడు నిష్ప్రయోజకుడు. హీ వాజ్ యూజ్లెస్. ప్రీవియస్లీ హీ వాజ్ యూజ్లెస్. నీకు ప్రయోజకుడు కాదు, నిష్ప్రయోజకుడు, నీకు పనికిరానివాడు, పనికిమాలినవాడు నీ భాషలో చెప్పాలంటే. అయితే ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడై ఉన్నాడు. దేవునిలోనికి వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుని అంగీకరించిన తర్వాత నీవు దేవునికిని ప్రజలకును అనగా సొసైటీకి ప్రయోజకుడివి. అది గుర్తుపెట్టుకో. నీవు దేవునికి ఎప్పుడు ప్రయోజకుడు అవుతావో, నీ కుటుంబానికి, నీ ఉన్నటువంటి ప్రాంతానికి, నీ రక్త సంబంధికులకి, నీ సొసైటీకి నీవు ప్రయోజకుడివి. దట్ ఈస్ ద న్యూ రికగ్నిషన్. అది కొత్త గుర్తింపు. కాబట్టి బోయజు ఆమెని ఎంతగా మరి రికగ్నైజ్ చేశాడో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక స్టెప్ పోతే రూతు ఏమని మాట్లాడుతుంది బోయజు తోటి? అయ్యా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, పనికత్తెలలో ఒకదానను కాకపోయినను. దానికి ముందు బోయజు ఒక మంచి మాట చెప్తాడు. ఎంతో మరి అది దాన్ని ఏమంటారంటే నిరీక్షణాస్పదమైన మాట, మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మర్చిపోకూడని మాట ఏంటంటే, వై యు ఆర్ సేవ్డ్, వై యు ఆర్ కాల్డ్, వై యు ఆర్ యాక్సెప్టెడ్. నువ్వెందుకు రక్షించబడ్డావు, నువ్వెందుకు పిలువబడ్డావు, నువ్వెందుకు దేవుని చేత అంగీకరించబడ్డావు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నువ్వు పిలువబడ్డావా? ఎస్.
దేవుని చేత అంగీకరించబడ్డావా? ఎస్. ఏర్పాటు చేయబడ్డావా? అవును. ఎందుకో తెలుసునా బోయజ్ మాటల్లో రూతుతో మాట్లాడుతుండగా నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడో ఇక్కడ గమనిద్దాం. నీవు నీ ఇంటి వారిని విడిచిపెట్టి వచ్చావే, ఒక మంచి మార్గంలోనికి నువ్వు వచ్చావు కదా, దాని యొక్క ఫలితం ఏంటో తెలిసినా, నువ్వు ఎందుకు వచ్చావో తెలిసినా ఆయన చెప్తున్నాడు ఆ పైన, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు. ఇట్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. అవునా? ఇది మనం నివసించేటువంటి ప్లేస్. ఎక్కడ దొరికింది నీకు? నీవు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, దేవుడు నిన్ను పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న తర్వాత నీ యొక్క స్థానం ఏంటంటే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. ఒక అద్భుతమైన మాట రూతుతో మాట్లాడుతున్నాడు. మునిపైతే నీకు రక్షణ లేదు, నీకు కాపుదల లేదు, నీకు భద్రత లేదు, నీకు గుర్తింపు లేదు. అయితే ఇప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని చేత పిలువబడినటువంటి నీకు ప్రతిఫలం ఇచ్చినది ఎవరు? దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీకు ఒకవేళ ఏదైనా ఉచితంగా మిమ్మల్ని అందరినీ ప్రేమించి గిఫ్ట్లు ఇస్తున్నాము అన్నారనుకోండి, మోసే కొన్ని గిఫ్ట్లు తెస్తాడు, వెంకటేష్ కూడా కొన్ని గిఫ్ట్లు తెస్తాడు. అలాగా తెచ్చారనుకుందాం. మనకంటే ఒక పెద్ద ఆయన కూడా కొన్ని గిఫ్ట్లు తెస్తాడు. ఎవరు గిఫ్ట్లు అమూల్యమో, ఎవరు గిఫ్ట్లు విలువగా ఉంటాయి చెప్పండి? ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకుందాం మన మందిలో, ప్రస్తుతానికి అనుకుందాం, మళ్ళీ మీరు ఆడుకు వెళ్ళవాకండి. సరే, ఈ మోసే ఏమి తెచ్చినాడు? ఏదో చిన్న పెన్నో, పెన్సిలో, పుస్తకమో, లేకపోతే చెడిపోయిన సెల్ ఫోను, ఇరిగిపోయిన బ్యాటో ఏదో తెచ్చిన అనుకుందాం. నా దగ్గర ఇది ఉంది సార్. వెంకటేశం ఒకటి తెచ్చాడు. ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళు ఇస్తారు. కానీ ఆ కోటీశ్వరుడు ఏమి ఇస్తాడు చెప్పండి? కోటీశ్వరుడు వచ్చి జబర్దస్త్గా వచ్చి, నేనే అనుకో నా కారులో తీసుకుని హ్యాపీగా వచ్చి, మీరు అంకుల్ ఇస్తే ఏదో మంచిది ఇస్తాడులే అని చెప్పేసి అన్నారు అనుకో, తీసుకొచ్చి ఒక న్యూట్రిషన్ ఒక చాక్లెట్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, 50 పైసల రూపాయి చాక్లెట్ ఇస్తే ఇప్పుడే నవ్వుతున్నారు మీరు. ఏమి పేనా చూడరా బాబు, ఈయన ఏది ఇస్తాడనుకుంటే ఇట్ ఈజ్ బిలో మై డిగ్నిటీ కదా, అది నా యొక్క డిగ్నిటీకి తక్కువ. నేను ఇచ్చేది శ్రేష్టమై ఉంటుంది, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. దేవుడు ఇచ్చేటువంటిది సో గ్రేట్. అది ఇక్కడ కనుక నీకు ప్రతిఫలం ఇచ్చినది ఎవరు అనంటే, ఇక్కడ మందిరం వాళ్ళు కాదు, సేవకులు కాదు, లేకపోతే ఇంకొకరు కాదు, కానీ తగిన కాలమందు దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. రూతుకి వెంటనే దొరికిందా ప్రతిఫలము? వెంటనే దొరకలేదు కదా. ఆమె ఆ మార్గంలో సక్సెస్ అయింది, ఆ మార్గంలో సాగిపోయింది. తన అత్తగారి దగ్గర నుంచి మంచి ఆలోచనలు కైకొన్నది. ఆ విధంగా ముందుకు సాగినప్పుడు బోయజు గుర్తించాడు. బోయజు గుర్తించి ఏం ప్రతిఫలం ఇచ్చాడు చెప్పండి? ఏం ప్రతిఫలం చెప్పండి? దేవుడి తర్వాత చూద్దాం. బోయజు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? ఏంట్రా గమ్ముగా ఉన్నారు? భార్య దొరికిన వారికి తేలు దొరికింది. ఏ పొలములో అయితే ఆమె ఒక బిచ్చగత్తిగా లేకపోతే ప్రవేశించిందో, ఆ పొలముకి ఏమైంది? మొట్టమొదట ఆమె యజమానురాలైంది. భార్య అయింది. నిజమే, అసలు దట్ ఈస్ ద నంబర్ 1 ప్లేస్, నో డౌట్ ఎట్ ఆల్. ఎక్కడైతే అయ్యా ఈ పొలంలోకి అడుగు పెట్టడానికి నాకు అనుమతి ఇవ్వు అనిందో, ఇప్పుడు వచ్చి ఆ పొలం కట్టు నిలిచింది. రే ఏం చేస్తున్నారా, పని చేస్తున్నారా లేదా? డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ ద ప్రమోషన్. అది దేవుని యొక్క బ్లెస్సింగ్స్. ఇక దేవుడు ఏం బ్లెస్సింగ్స్ ఇచ్చాడు చెప్పండి? ఆయన శ్రేష్టమైన ప్రణాళికలో నిన్న యూత్ మీటింగ్లో మనం పెట్టుకున్నాం. ఆ వాక్యం నేర్చుకోమని చెప్పాను. ఒకరన్నా చెప్పండి. తలకాయలు దించేశారా ఇళ్ళ? వాక్యం చెప్పండి, టిఫిన్ కట్ చేసేసేయండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. వెరీ గుడ్. దేవుని యొక్క సంకల్పం ఏంటి?
రూతు పట్ల దేవుని సంకల్పం ఏంటి? ఆయన ఒక మహాప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికలో మానవాళ్ళంతా కూడాను రక్షించబడాలి. నిత్య నాశనములకు పరిగెట్టేటువంటి ఈ మానవాళిని రక్షించాలి. జీవమార్గములో జీవరాజ్యమునకు వారసులను చెయ్యాలి. అందులో ఆయన కొన్ని క్యారెక్టర్స్ కావాలి, కొన్ని పాత్రలు కావాలి. అందులో ఒక పాత్ర ఎవరు? రూతు. అర్థమైందా? అందులో ఒక పాత్ర మరియమ్మ, అందులో ఒక పాత్ర యోసేపు. ఆయన యొక్క మహాప్రణాళికలో ఎవరిని తీసుకున్నాడో చూడండి, ఎంత మంచి పాత్రను తీసుకున్నాడో చూడండి. డబ్బున్న వాళ్ళని తీసుకున్నారా? కరోరుపతిని తీసుకున్నాడా? లేకపోతే క్యాస్ట్ బేసిస్లో తీసుకున్నాడా? లేకపోతే ఇంకొకటి తీసుకున్నాడా? నథింగ్. ఈరోజు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం ఏం చెప్తుందనంటే, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసమునకు కార్యసిద్ధి కలిగి చేసిన వాడు దేవుడు. ఏ విశ్వాసము? నీ దేవుడే నా దేవుడు. ఇంకా మనకు దేవుడు వేరే ఉన్నారు. మందిరంకి వస్తున్నాం, వాక్యం ఉంటూ అన్నీ ఉంటున్నాం, మన దేవుళ్ళు వేరేగా ఉన్నారు. చెప్పమంటారా వద్దంటారా? చెప్పమంటారా వద్దంటారా? ఈర్ష్య, అసూయ, ఇంకా ఉరిమిడితనం, విడిచిపెడితే మాటలు. ఈరోజు చెప్తున్న జాగ్రత్త, నీ విస్తారమైన మాటల్లో పాపం ఉంటుంది. అందుకనేవో కీర్తనలో ఒక మాట ఉంది, చెప్పనా? మనం భయపడాల్సిన మాట, వాని ప్రార్థన. ఎస్, జాగ్రత్త. ఇది ఏదో పెద్ద నీకు క్వాలిఫికేషన్ దొరికిందని మురిసిపోవాక, తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఇంకా ఆయన బెత్తం వాడతాడు. జాగ్రత్తగా ఉండకపోతే నీ మాటలు, నీ చూపులు, నీ హృదయము, నీ యొక్క క్రియలు జాగ్రత్త లేకపోతే, నేను ఎప్పుడో రక్షించబడ్డాను, ఐఎమ్ ద సీనియర్ మోస్ట్, లేకపోతే నిన్న మొన్న వచ్చినప్పటికి కూడా నేను చాలా చక్కగా పాడుతున్నాను, చక్కగా వాక్యం చెప్తున్నాను, బోధిస్తున్నాను, ఎవ్వరికీ ఎగ్జంప్షన్ లేదండి. నిన్ను నీవు దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరిశీలించుకొని కడగబడుతూ ఉండాలి దినము కూడా. ఈ దినం నా మాటల ద్వారా నా భర్తను ఏమైనా బాధ పెట్టానా? ఎస్. నా భార్యను ఏమైనా కఠినంగా చూశానా? పిల్లలు, మా తల్లిదండ్రులు నేను ఎక్కడైనా బెదిరించానా? పాపం, జాగ్రత్త. ఒప్పుకున్నావా? క్షమించని అడిగావా? సమాధానం వెతికి వెంటాడావా? ఆ సమాధానమును వెతికి వెంటాడడంలో నిన్ను నువ్వు సిలువకు అప్పగించుకున్నావా? అదే అలిగి మూచి తిప్పుకున్నావు. దేవుడు ఏం చెప్తాడు? గో అండ్ ఆస్క్ అపాలజీ. వెళ్ళు మీ డాడీని, మీ మమ్మీని అడుగు అన్నప్పుడు చాలా స్ట్రగుల్ అవుతాం. అవునా కదా? చాలా బాధ కదా? అదొక సిలువ, అదొక వేదన, అదొక బాధ. అందుకని యేసు ప్రభు ఒక మాట్లాడు, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించకపోతే నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. యూ హ్యావ్ నో రిలేషన్ విత్ మై క్రాస్, ఈవెన్ యూ కాంట్ టచ్. నా సిలువను అసలు తాకలేవు. నీకు సిలువ ఉంది, అక్కడ వేదన ఉంది, అక్కడ అవమానం ఉంది, అక్కడ బాధ ఉంది, అక్కడ త్యాగం ఉంది, అక్కడ ఓర్పు ఉంది. దానిని ఎత్తుకో. ఆ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు. ఎందుకనంటే ఒక్కోసారి సిలువ వదిలేయాలనిపిస్తుంది నీకు. ఏం పోత, ఊరికే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నన్ను ఈయన దగ్గర ఉంటేనేమో మాట్లాడటానికి లేదు కదా, ఇది నేను ఇంక బేర్ చేయలేను, ఊరికే నష్టపెడతా ఉన్నా. నిన్ను ఆ సిలువను నువ్వేం చేయాలి? వదిలేయాలనిపిస్తుంది. నన్ను చూడు, ఏ మాత్రమో అంత కూడా పాపం లేని నన్ను నిందించినప్పుడు భరించాను, బాధించినప్పుడు సహించాను, పిడిగుద్దులు గుద్దినప్పుడు ఓర్చుకున్నాను, కొరడాలతో కొట్టినప్పుడు ఓర్చుకున్నాను, రక్తం కారుతుంటే బాధ, వేదన. దేని కొరకు ఇదంతా? మీ కొరకు కదా. కనుక అలా ఓర్చుకునేటువంటి శక్తి నీకు నేను ప్రసాదిస్తాను. అది నీ యొక్క విక్టోరియస్ లైఫ్. దట్ ఈజ్ యువర్ ఓవర్కమింగ్ లైఫ్. వై యు ఆర్ యాక్సెప్టింగ్ క్రైస్ట్ మీన్స్, ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును జయించుటకు సిలువ శక్తి మనకు అవసరము. అది నీ కుటుంబంలో సమాధానముగా ఉండటానికి, నీ కుటుంబంలో శాంతిగా ఉండటానికి, నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించటానికి,
ఆ ప్రేమను, ఆ ఓర్పును, ఆ సహనమును అందించడానికి యు మస్ట్ బేర్ ద క్రాస్. నీవు ఆ సిలువను నీవు ఎత్తుకోవాలి. నిన్న నేను మర్చిపోయిన పేరు కోసం యూట్యూబ్లో ఎదిగితే నాకు కొంచెం అది టచ్గా చెప్దాం అనుకున్నా. ఆఫ్రికా ఖండానికి మ్యానేటర్స్ దగ్గరికి ఎవరు వెళ్తారు సువార్త చెప్పడానికి అని చెప్పి ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగితే అందులో ఒక వ్యక్తి నేను వెళ్తానన్నాడు. తీసుకున్నాడు, ఫ్యామిలీని తీసుకున్నాడు. చీకటి కన్నం ఆ నది దగ్గరికి వెళ్ళాడు. ఆ కాలువ దాటి అవతలికి వెళ్తే ఆ మ్యానేటర్స్ ఉండేటువంటి అడవి. ఆ బోయేవాడు భయపడిపోయి, అది పడవ నడిచి భయపడిపోయాడు. అయ్యా ఆడికి ఎందుకు పోతావు బాబు, నేను పోవాల్సింది అక్కడికి, నువ్వు పోతే పోయి నువ్వు అమ్మగారిని కూడా తీసుకెళ్తున్నావు స్వామి, అమ్మగారితో కూడా వెళ్ళాల్సిందే, మేము అక్కడ సెటిల్ కావాల్సిందే. ఈరోజు అమెరికాకు పోయేదానికి అందరూ ఎగబడుతూ ఉన్నారు, ఆఫ్రికా పోయేదానికి చీకటి కన్నం. అవునా? సేవలో కూడా అంతే. చాలామందిని చూసాం, మెయిన్ చర్చిలో మెసేజ్ అంటే అందరూ ఉరుకుతారనమాట. వేనాడు ఐలాండ్ పోర్రా బాబు అని అంటే కష్టం. నేను క్రొత్తల్లో వచ్చినప్పుడు నాకు విపరీతంగా పడిపోయాయి. నేను ఈ పల్లెటూరు ప్రజలతో భలే ఇష్టం నాకు, వాళ్ళతో కలిసి వాళ్ళ జీవన విధానం అంతా నాకు ఇష్టం. వెళ్ళేవాడిని. దేవుడు చాలా నేర్పించాడు నాకు. వాళ్ళ పడే బాధలు, వాళ్ళ పడే కష్టాలు అవన్నీ చూసినప్పుడు థ్యాంక్ గాడ్, ఐఎమ్ బ్లెస్డ్. సరే, ఈయన వెళ్ళి ఆ బోటు చెప్పాడు బోటు వాడు, నేను దగ్గరికి వెళ్ళంగానే నువ్వు ఎగిరి దూకేసేయాలి, నేను వెంటనే లేకపోతే నన్ను పట్టేస్తారు జనాలు. అప్పటికి ఆమె గర్భవతి, ఏదో చిన్న 1-2 నెలలు తెలియదు. అక్కడ దూకి వెళ్తూ ఉంటే మ్యానేటర్స్ వచ్చారు, ఆయన్ని చంపేశారు. అయిపోయింది. కానీ ఆమె మాత్రము గర్భవతి అనేది వదిలేశారు. ఆమె అక్కడ ఇల్లు పెట్టుకొని వాళ్ళ చిన్నగా వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళ ప్రేమకు చూపించి అట్లా వాళ్ళని మార్చేసింది అక్కడ. అంటే భర్త యొక్క సిలువను ఆమె బాధ్యతను ఆమె తీసుకుంది. ఇంకొకరైతే ఈ రన్ను తీసుకొచ్చాడు, ఇరికిచ్చి పని గిడిపాటికి పోయాడు రా బాబు, అసలు ఇంటికాడ బయలుదేరేప్పుడే నేరానిపోయా అంటుంది. అందుకే మా వాళ్ళు నిన్ను ఇచ్చింది సుతారంగా పెంచుకొని రేపు తీసుకుపోయి ఆఫ్రికా ఖండానికి, అమెరికాకు పోదామంటే పోదాంపా. కానీ ఆమె కూడా వెలిగించబడిన పాత్ర దేవుని ప్రేమ చేత. ఎస్, దేవుడు దీవించాడు. చిన్న బిడ్డ దోగాడుతున్నాడు. ఆ ఇంటికి ఒక మంచి అనుచరుడు లేకపోతే సేవకుడు దొరికాడు. అక్కడ పరిచర్యలు చక్కగా ఆదుకునేటువంటి సేవకుడు దొరికాడు. చాలా కాపాడుతున్నాడు వాళ్ళని, చాలా సహాయం చేస్తున్నాడు. ఒకరోజు ఆయన చెప్తున్నాడంట, అమ్మా ఆ బిడ్డ దోగాడుతూ ఉంటే ఈయన కళ్ళనేమో నీళ్లు పడిపోతూ ఉన్నాయంట. కారుతూ ఉంటే అడిగింది, ఏంటి ఏడుస్తున్నావు ఎందుకనంటే, ఏం లేదమ్మా, మీరు మా ప్రాంతానికి వచ్చినప్పుడు మీ ఆయన్ని ఒక వ్యక్తి కొడితే కింద పడిపోయాడు. ఆ కిందకి పడిపోయిన వ్యక్తి లేద్దామనే ప్రయత్నంలో వచ్చి నేను మా వాళ్ళు అందరం వచ్చేసాం, తలా ఒక పార్ట్ తీసేసుకున్నారు. చెయ్యి నాదన్నారు, కాలు నాదన్నారు, ఈ జబ్బ నాదన్నారు, అట్లా ఈ గుండెకాయ నాదన్నారు. అందరూ నిమిషాలలో అందరు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ మీరు ఒక్కరే మిగిలారు. అయితే ఆ పడగొట్టిన వ్యక్తి ఎవరంటే నేనే. ఎవరు? మీ భర్తను పడగొట్టిన వ్యక్తి నేనే. ఈ బిడ్డను చూసినప్పుడల్లా నాలో వేదన కలుగుతుందమ్మా, తట్టుకోలేకపోతున్నాను. నా మనసు వేదనతో నిండిపోయింది. ఎన్నోసార్లు నేను చెప్పదలుచుకున్నా, మీరు అసహ్యించుకుంటారేమోనని, ఎక్కడ దూరం చేస్తారని నేను చెప్పలేకపోయాను. కానీ దేవుడు గుచ్చుతున్నాడని అంటే అప్పుడు నవ్వేసిందంట. నాకు తెలుసయ్యా, నాకు తెలిసే నేను మిమ్మల్ని ప్రేమించాను. దేవుడు మిమ్మల్ని ప్రేమించమన్నాడు. మీకు వెలుగంటే తెలియదు ఆ వెలుగు, ప్రేమ అంటే తెలియదు ఆ ప్రేమ. ఇప్పుడు ఏడుస్తున్నావు చూసావా, అది నీలో ఉన్న ప్రేమకు నిదర్శనం. మునుపైతే భయంకరమైన చావును చూసి సంతోషించి హ్యాపీగా వెళ్ళిపోయి తినేసేవాడు కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? రిపెంట్ అవుతున్నావు.
చేసింది ఘోరమని నీలో అది కనపడుతూ ఉంది. ఇది దేవుడు చేసిన కార్యం కదా. నువ్వు ఈరోజు సేవలో చక్కగా ఉపయోగపడుతున్నావు, దేవుడు చేసిన కార్యం కాదా? మునుపు అంధకార సంబంధివే, ఇప్పుడు వెలుగు సంబంధివి కదా. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనలో క్రీస్తు ప్రేమ ప్రవహించకపోతే మనం ఆయన వ్యక్తులం కాదు. మనం సిలువను మోయకపోతే ఆయన వ్యక్తులం కాదు, ఆయన బిడ్డలం కాదు, ఆయన సొత్తు కాదు. ఇంట్లో వచ్చినప్పుడు అవమానకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సిలువను నువ్వు ఎత్తుకుంటున్నావా? నువ్వు సంఘంలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ సిలువను ఎత్తుకుంటున్నావా, విడిచిపెడుతున్నావా? అందుకనే ఆయన వైపు చూడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతాడు. వ్యక్తుల వైపు చూడవాక, దేవుని వైపు చూడు. నీకు శక్తినిస్తాడు, నీకు బలమునిస్తాడు, నీకు ఉత్తేజం వస్తుంది, ఉజ్జీవం వస్తుంది, దాన్ని జయించేటువంటి ఆధిక్యత నీకు దొరుకుతుంది. ఇది ఆయన పిలుపులో ఉన్న గొప్పతనం. కనుక ఇక్కడ బోయజు ఆమెను తన భార్యగాను తన ఆస్తికి యజమానురాలుగా మాత్రమే ఆయన తీసుకున్నాడు. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుని ప్రణాళికలో ఆమె ఎవరు అని అంటే, లోకరక్షకుడు ఈ లోకానికి రావటానికి ఆమె ఒక పాత్ర. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే దేవుని ప్రేమించువారు వారి పట్ల ఆయన ప్రణాళిక ఉన్నది. వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి, సమస్త మంచి జరుగుతుంది అన్నాడు అక్కడ. అది మనకు మంచి కాదు, మనకు బాధ, మనకు కొంత అసంతృప్తి, దుఃఖం, వేదన, కానీ అది నీ మేలు కొరకే అని గుర్తుపెట్టుకో. దేనికోసం అంటే అది నీ మేలు కొరకే. చాలాసార్లు మనకు తెలియదు, మన కష్టాలలో మనం షేపప్ అవుతూ ఉంటాం. ఆ కష్టాలను ఓర్చుకున్నవాడే ఆత్మీయతలు ఎదుగుతూ ఉంటాడు. ఆ నిందలను భరించిన వాడే ఆత్మీయతలు ఎదుగుతూ ఉంటాడు. దినకరన్ గారు ఒక పాట రాశాడు. బాధలను భరించువేళ భాగ్యవంతుడవే, నిన్నుగా నీ పిలచిన ప్రియుడు చేయి విడిచిపోతాడా, నిన్నుగా నీ పిలచిన ప్రియుడు విడచిపోతాడా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోతున్నావా? నీ భారమంతా ఆయన మీద మోపు. మన జీవన విధానంలో వచ్చేటువంటి ఫైనాన్షియల్ థింగ్స్, రిలేషన్స్ పోగొట్టుకొని బాధలు, దుఃఖం, వేదన, ఆయన వైపు చూడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీ భారం నా మీద మోపు అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? కనుక దేవుని యొక్క మహాప్రణాళికలో నీవు పాలి భాగస్థుడు అని గుర్తుపెట్టుకో. అందుకు నీ యొక్క పయనం ఎటు, నీ ప్రయత్నం ఏ విధంగా ఉంది, నీ కొనసాగింపు ఎలాగా ఉంది, ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మరలా శరీరంలోనికి జాగుతున్నావా? శరీరానికి ఏది అనుకూలమైతే అది దానికే వెళ్ళిపోద్ది. ఓర్ప శరీరానికి సాదృశ్యము, రూతు ఆత్మీయమైనటువంటి అభివృద్ధికి సాదృశ్యము. మంచి అవకాశం దొరికింది, ఒక మంచి సలహా దొరికింది, వెనక్కబో, వెళ్ళి చేసుకో, మీ వార్త కలిసి ఉండే, హ్యాపీ, యు లీడ్ యువర్ లైఫ్, చాలా బాగుందని వెళ్ళిపోయింది ఓర్ప. శరీరం అది. కానీ ఆత్మీయమైనటువంటి వ్యక్తి, నిజంగా దేవుని ఆత్మచేత నడిపించేటువంటి వ్యక్తి అలా కాదు. నేను ముందుకి వెళ్తాను, వెనక్కి నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. విందా పాట? ఏ పాట అది? ఆల్ టు జీసస్ ఐ సరెండర్. నేనంతా కూడా దేవునికి సమర్పించుకున్నాను, ఏ టు జడ్ ఆల్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. కాబట్టి ఈరోజు రెండు విషయాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి, రెండు విషయాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి, రెండు విషయాలు మనల్ని ఆరాధనకు ఉత్తేజపరుస్తూ ఉన్నాయి. రెండు విషయాలు ఏంటంటే, మొట్టమొదటి రూతు యొక్క మొదటి మాట ఏంటి? ఏమి తెలిసి ఇక్కడ పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షము కలిగినవు. అయ్యా, నన్ను పిలుచుకోవటానికి
నన్ను పట్టుకోవటానికి, నన్ను ఆదరించడానికి, నన్ను ఓదార్చడానికి, నన్ను లేవనెత్తడానికి నా దగ్గర ఏ యోగ్యత ఉంది? వాట్ ఈజ్ మై క్వాలిఫికేషన్? ఇంకా నేను నీకు శత్రుత్వం, ఆ స్వభావం ఇంకా నాలో కనపడుతూ ఉన్నదే, అయినప్పటికీ నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. రెండవదిగా, నేను నీ పనికత్తలు ఒకదానిని కాకపోయినను, అసలు ఎంపిక లేని దాన్ని, నేను ఇన్వాలిడ్ పర్సన్. మీ పనికత్తలలో కనీసం ఒకరితోనైనా పోలవదగిన దాన్ని కాదు. నేను ఏ పాటి దాన్ని. అయితే నన్ను ఎందుకు ఆదరిస్తున్నావు? నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నా పట్ల నువ్వు ఎందుకు ప్రేమ కలిగి మాట్లాడుతున్నావు? నీ మాటలు నాలో నిరీక్షణ లేపాయి. నీ మాటలు నన్ను ఆదరణ కలిగించాయి. నీ మాటలు నాకు సంతోషాన్ని ఇచ్చాయి. నీ మాటలు నన్ను చచ్చిన వాడి ఉండగా జీవమునిచ్చాయి ప్రభువా. ఎస్, ఈరోజు మనం ఈ రెండు అర్థమైతే చక్కగా ఆత్మతో దేవుని ఆరాధించగలం. వాక్యాన్ని అర్థం చేసుకోండి, దేవుని జ్ఞాపకం చేసుకోండి, మన స్థితిని జ్ఞాపకం చేసుకుందాం, ఆరాధన చేద్దాం. దేవుడు ఆత్మతో మనల్ని నడిపించును గాక. ఆమేన్. మొదట స్త్రీలు ఆరాధన చేయండి, ప్రార్థన చేయవద్దు.